బాబుకు రెస్ట్ 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు, రెస్ట్ అవసరమన్న భార్య. ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్న భువనేశ్వర్ అని ఒక కథనం వచ్చింది. మీడియాలో కూడా మనం టీవీలలో వాటిల్లో కూడా బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి. పోటీ చేస్తారని ఒక చర్చ జరిగింది. ఇక్కడ 70 సంవత్సరాల పైబడిన వయసులో చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు తనదైన ఒక స్టైల్ వర్క్లో ఒక స్టైల్ ఉన్నది చంద్రబాబు నాయుడుకు. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత వారి శ్రీమతి భువనేశ్వరి విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రజల్లో కలిసిపోయిన తీరు కూడా చాలా బాగుంటున్నది. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడము, కలుపుగోలుగా ఉండడము. ఎందుకంటే ఆమె ఎప్పుడు బయటకు వచ్చే ఎవరితో ఎట్లా వ్యవహరిస్తుందో చాలామందికి తెలియదు. ఇప్పుడు వీడియోల ద్వారా చూస్తున్నాము. ఆవిడ మాట్లాడుతున్న మాటలు కానీ, సమయం సందర్భాన్ని వివరిస్తున్న తీరు కానీ నిజంగానే ఈమె ఇన్నాళ్ళు కనబడలేదు కదా. ఇప్పుడు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది, కొంత ఒక రకమైన అభిప్రాయం నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా అని కలిగే విధంగా అక్కడ స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఇక్కడ నిన్న మాట్లాడుతూ ఆమె నవ్వుతూ అన్నాను అని కూడా అన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు స్థానంలో భువనేశ్వరి పోటీ చేస్తే మరి ఆయన ఎక్కడ పోటీ చేయాలి? ఇది ప్రశ్న. కాబట్టి తన భర్తకు మద్దతుగా ఉండేందుకోసమై ఒకవైపున లోకేష్, ఒకవైపున చంద్రబాబు నాయుడు వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. అంటే గతంలో మనం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల వాళ్ళందరూ కూడా ప్రజల్లో తిరిగి యాత్రల ద్వారా ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిండ్రు, ప్రజా మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పుడు కూడా భువనేశ్వర్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు తప్ప ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారని అనుకోవడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయంగా ఒకవేళ లోకేష్నే ముఖ్యమంత్రి చేయాలంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాళ్ళు. అప్పుడే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వకుండా మంత్రి పదవి ఇవ్వడం అనేది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి తీసుకున్నారు. అట్లాగనే ఈమె రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అనివార్యము అనుకుంటే చెప్పలేము, కానీ ఇప్పటికైతే భువనేశ్వర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఆయన వేరే ఎక్కడికి వెళ్తారు, వెళ్ళే అవకాశం లేదు. ఆయన అక్కడి నుంచే రాజకీయంలో గడిచిన ఇప్పటికీ 5-6 దఫాలుగా అక్కడి నుంచి గెలిచారు కాబట్టి కుప్పం నుంచి ఆయన్నే పోటీ చేసే అవకాశం ఉన్నది. తర్వాత ఆమె కూడా అన్నారు, నేను నవ్వుతూ అన్న సరదాగా అన్నాను, నేను అంతకు మించి మరేమి లేదు అన్నారు. ఒకవేళ ఆమె ఉద్దేశమే అదే అయితే కనుక ఎక్కడి నుంచి అన్నా పోటీ చేస్తారేమో తెలియదు, కానీ పోటీ చేసే అవకాశం అయితే లేదు. లోకేష్, చంద్రబాబు ఇద్దరు సీరియస్గా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అదే ఇంటి నుంచి ఆమె వచ్చే అవకాశాలు తక్కువ.